ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నంబర్ 11 వీరభద్ర దేవాలయం ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో ఉన్న లేపాక్షి ఎంతో చారిత్రక చరిత్ర ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్న వీరభద్రాలయంలోని మండపానికి చెందిన ఒక స్తంభం గాల్లో తేలుతూ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 16వ శతాబ్దంలో విజయనగరం రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. మహాశివుడు విష్ణుమూర్తి వీరభద్ర స్వామిని ఇక్కడ కొలుస్తుంటారు. లేపాక్షి వీరభద్రుని ఆలయంలోని నాట్య మండపాన్ని దాదాపు 70 స్తంభాలతో నిర్మించారు. సాధారణంగా స్తంభాలు నేలను తాకుతూ పైకప్పుకు ఆధారంగా ఉంటాయి. కానీ ఈ దేవాలయంలో ఉన్న ఒక స్తంభం నేలకు కొంచెం ఎత్తులో గాలిలో తేలుతూ ఉండే విధంగా నిర్మించారు. ఒకరోజు బ్రిటిష్ కి చెందిన ఇంజనీర్ హామిల్టన్ దీని వెనుక ఉన్న మర్మమేమిటో తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాడు. గాల్లో ఉన్న స్తంభాన్ని కిందకు ఆనించే ప్రయత్నం చేశాడు. దీంతో పక్కనున్న మరికొన్ని స్తంభాలు వాటి దిశను మార్చుకున్నాయి. దాంతో ఇంజనీర్ అలాగే వదిలేశాడు.